గేట్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చెప్తూ ఉంటాడు, మనకి అడుగుతూ ఉంటాడు అలాంటి ప్రాబ్లమ్స్ని బయాన్సీ మీద. ఒకసారి చూడండి, ఒకసారి సింపుల్ 15 minutes అయిపోయింది ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ అండ్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ. సెంటర్ ఆఫ్ బయాన్సీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు, ఏ పొజిషన్లో ఉంది అని అడుగుతున్నాడు. ఫర్ ఏ వుడెన్ బ్లాక్ ఆఫ్ విడ్త్ ఇచ్చాడు, డెప్త్ ఇచ్చాడు, అలాగే లెంత్ కూడా ఇచ్చాడు. ఓకేనా? when it is floats horizontally in a water, the density of water wooden block is 650 kg per meter. సో మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి మళ్ళీ రాసుకుంటాం. ఒకసారి ఏమి ఇచ్చాడు? సో విడ్త్ ఇచ్చాడు, విడ్త్ 2.5 meters, అలాగే డెప్త్ 1.5 meters, అలాగే లెంత్ వచ్చేసి 6.0 meters ఇలా ఇచ్చాడు. అలాగే డెన్సిటీ ఆఫ్ ద కాంపోనెంట్ ఈజ్ ρ ఈజ్ ఈక్వల్ టు 650 kg per meter cube ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం కావాలంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్, ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ అయింది సార్ అని అడుగుతున్నాడు. అలాగే పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ నేను చెప్పాను అన్నట్టు. ఇలా వాటర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఒక బ్లాక్ వాటర్ ఇన్వెస్ట్ అయింది అనుకుంటే కానీ చూడండి, లేటెస్ట్ వెరీ స్మాల్ బ్లాక్. సో డయాగ్రామ్ డ్రా చేసుకోండి కంపల్సరీ. ఇది బ్లాక్, ఇది కొంత వాటర్లో సో వెళ్తూ ఉంది, ఫ్లోట్ అవుతుంది అన్నాడు వాడే అన్నాడు. ఓకే, ఇలా వెళ్తూ ఉంది. ఓకేనా? దాని యొక్క విడ్త్, డెప్త్, లెంత్ ఇచ్చాడు ఆమె. అలాగే డెన్సిటీ ఆఫ్ వుడెన్ బ్లాక్ 650 కింద ఇచ్చేసాడు. ఇప్పుడు దీనికి ఏమేమి ఉంటాయని చెప్పాను, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కంపల్సరీ ఉంటుందని చెప్పాను, జీ అని. ఇట్ ఈస్ ఇన్ సెంటర్ ఆఫ్ ద బ్లాక్, ఆ బ్లాక్ ఇన్ సెంటర్లో ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఓకేనా? సో ఇలాంటి కండిషన్లో సో పొజిషన్ ఆఫ్ ద వుడెన్ బ్లాక్ యొక్క బయాన్స్ పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమో వాటర్ ఏం చేస్తుంది, కొంత డిస్పేట్ చేస్తుంది ఫోర్స్, కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది సరౌండింగ్. బ్లాక్ యొక్క ఏరియా ఎంత అయితే ఏరియా ఎంఎస్ అయిందో ఆ ఏరియా అంతా కూడా కొంత ఫోర్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ అప్వర్డ్ ఫోర్స్కి అప్వర్డ్ డెన్సిటీ, ఇంత డెన్సిటీ 650 kg per meter cube అంత ఉన్న డెన్సిటీకి తగ్గట్టుగా ఫోర్స్ ఏమవుతుంది, అప్లై చేస్తూనే ఉంటుంది. అది ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, దాన్ని బయాన్సీ అంటారని నేను చెప్పాను. ఓకేనా? ఇది జీ, యాక్చువల్గా జీ, ఇదేమో బయాన్సీ బి. ఇప్పుడు అడిగితే పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ, ఈ సెంటర్ ఆఫ్ బయాన్సీ ఎంత డిస్టెన్స్లో ఉంది సార్ అడుగుతున్నాను. నేను సెపరేట్ రాస్తాను. ఇది ఈ డిస్టెన్స్ ఎంత సార్, ఫ్రమ్ ఇట్స్ ఫ్రమ్ బాటమ్ నుంచి అనేది చెప్పచ్చు, ఫ్రమ్ టాప్ నుంచి అనేది చెప్పచ్చు. ఓకేనా? సో ఈ టాప్ బాటమ్ నుంచి అయితే ఎంత హైట్లో ఉంది సార్ అని అడుగుతున్నాడు. అసలు నాకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఇది ఎంత డెప్త్ వరకు ఇమ్మర్స్ అయింది, దట్ ఈస్ దాంట్లో సబ్మిట్ చేయింది అంటే దాంట్లో కలిసింది. అది తెలిస్తే దాని బయటనే బి, అంతేనే కదా. ఎంతైతే ఇమ్మర్స్ అయిందో దట్ ఈస్ ఎంతైతే వెజ్ అయిందో, ఎంతైతే మునిగిందో దాంట్లోకి, దాని బయటనే బయాన్సీ అంటారు. ఓకేనా? సో నాకు అది తెలిసిందనుకున్న ఆటోమేటిక్గా నేను అంటే ఎంతైతే ఇమ్మర్స్ అయింది తెలిసింది అనుకోండి, దాని బయట చెప్పింది. అదే అది కూడా అడిగాడు, వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్, ఈ ఎంత వాల్యూమ్లో డిస్ప్లేస్ అయ్యింది సార్ అంటున్నాడు. అది క్లియర్గా అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్, ఈ ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాల్యూమ్ ఆఫ్ బ్లాక్. బ్లాక్ యొక్క వాల్యూమ్ ఎంత, అసలు వాల్యూమ్ ఆఫ్ బ్లాక్, వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వాల్యూమ్, 2.5 into 1.5 అంటే విడ్త్
into length into 6.0. సో ఎంత వచ్చిందో వాల్యూ డైరెక్ట్ చెప్పండి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ నుంచి చెప్పి క్యాలిక్యులేటర్ 22.50 meter. 22.50 meter cube. మీటర్ క్యూబ్. నాకు వాల్యూమ్ వచ్చేసింది, వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ వచ్చింది. ఇది కాదు అది అడిగాల్సి వేరేది అడిగాడు, అది చెప్తాను అనుకోండి. ఇప్పుడు అసలు ఆ బ్లాక్ ఎంత వెయిట్ దాని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది టోవర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్. అసలు ఇది ఫోర్స్ ఎంత డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, అది వెయిట్ ఆఫ్ వుడెన్ బ్లాక్. That is W. It is equal. Okay. Density into ఎలా రాయొచ్చు, డెన్సిటీ తెచ్చి కాబట్టి డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకేనా, అంటే డెన్సిటీ ఆఫ్ వుడెన్ బ్లాక్ ఇంటూ వాల్యూమ్ వేసాం అనుకోండి. ఏ బాడీ అయినా, నేను అదే చెప్తాను, ఏ బాడీ అయినా డెన్సిటీ ఇంటూ ఇట్స్ వాల్యూమ్ వేసాం అనుకోండి, అది దాని యొక్క వెయిట్ ఎంత ఉందో చెప్పేయచ్చు అన్నమాట. ఇప్పుడు వుడెన్ బ్లాక్ అన్నాడు కాబట్టి వుడెన్ బ్లాక్ వెయిట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 650 అని. 650 ఇంటూ ఇట్స్ వాల్యూమ్ రోజీ డెన్సిటీ ఇంటూ గ్రావిటీ into volume. So density rho g into b. Rho already ichadu 650 into 9.81 into volume, its volume 22.50. So we'll get ఎంత చూడాలి 143.47. So 143.471 పాయింట్ వచ్చిందా న్యూటన్స్. ఎంత వచ్చింది ఫోర్స్ కనిపిస్తుందా మీకు అందరికీ అలా? ఓకే, సో ఎంత ఫోర్స్ వచ్చింది. కానీ ఇది యాక్చువల్గా వుడెన్ బ్లాక్ ఆ వాటర్ అప్లై అయ్యే ఫోర్స్ ఇది కాదు కావాల్సింది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూమ్ డిస్ప్లేస్ అయింది కదా, అది కావాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే volume of weight of water displaced, it is equal to weight of water displaced. అంటే నేను అదే చెప్తున్నాను, ఇది ఎంత ఫోర్స్ అప్లై చేస్తే వుడెన్ బ్లాక్ ఎంత వెయిట్ అప్లై చేస్తే దానికి తగ్గట్టు వాటర్ అనేది అప్లై అయ్యే ఫోర్స్ వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ అంటారు దాన్ని. అది ఇది ఎక్కువ అవుతేనే కదా బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ ఉంటుంది. సో అందుకనే వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వుడెన్ బ్లాక్. వెయిట్ ఆఫ్ వుడెన్ బ్లాక్. ఈ రెండు ఈక్వల్ అవుతేనే అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చెప్పండి, వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత చెప్పొచ్చు? వెయిట్ ఆఫ్ వుడెన్ బ్లాక్ అంటే 143.471. ఇప్పుడు వాటర్ డిస్ప్లే చేసే ఫోర్స్ ఏంటి? 143.471 న్యూటన్స్. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి, వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ప్లేస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, ప్లీజ్ సార్ చివరికి పెడతాను ఎందుకంటే చాలా పెద్దది వస్తుంది. చూడండి ఒకసారి రాసి వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అంటే ఎంత వాటర్ డిస్ప్లేస్ అయింది. ఓకేనా, ఇట్ ఈస్ ఈక్వల్ టు అసలు వాటర్ వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ by
weight density of water. So నాకు ఆల్రెడీ సో మనకి వాల్యూ తెలుసు. సో weight of water displaced 1 4 3 4 7 1 అని. weight density of water అంటే డెన్సిటీ ఎలా వస్తుంది? 1000 into density of water into its 9.81 into 9.81 and that is ఇదేమో పైనేమో న్యూటన్స్లో ఉంది, కిందేమో చూస్తే సో మొత్తం అంతా చేస్తే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో ఉంది, అంతేనే కదా, కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇప్పుడు చూడండి ఒకసారి, కేజీ మీటర్ పర్ సెకండ్ న్యూటన్ క్యాన్సిల్ అవుతుంది, నాకు మీటర్ క్యూబ్ వస్తుందో రావట్లేదు, అంటే వాల్యూమ్ వస్తుందో రాదు, వాల్యూమ్ ఇట్ ఈస్ ఇన్ మీటర్ క్యూబ్. అందుకని నేను ఇలా రాయాలి వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 14.65 మీటర్ క్యూబ్ ఎంత వచ్చింది వాల్యూమ్. ఇప్పుడు అది అడిగిన వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్, అసలు మనకు వాల్యూమ్ బ్లాక్ ఎంత ఉందో చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తాను. అసలు వాల్యూమ్ ఆఫ్ వుడెన్ బ్లాక్ ఎంత ఉంది? 22 into 50 ఎంత ఉంది. ఇప్పుడు ఎంత వాల్యూమ్ ఆఫ్ మనకి ఎమర్స్ అయింది? 14 పాయింట్, అంటే 22లో 22.50 వుడెన్ బ్లాక్ ఉంటే మనకి ఎంత ఇచ్చింది? 14.60 మాత్రమే. అంటే ఇది టోటల్ వాల్యూమ్ 22.50 ఉంటే 14.625 చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం చేసాం, ఆ బ్లాక్ ఎంతవరకు మెచ్ అయ్యిందో కూడా చెప్పేసాం అన్నమాట ఈజీగా. అర్థమైందా? ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ వుడెన్ బ్లాక్ మెచ్ అయ్యింది, ఎంత మునిగింది. ఇంకా రిమైనింగ్ అంటే 22.50 నుంచి 14 పాయింట్ తీసేస్తే పైన ఉన్నదే రిమైనింగ్ వాల్యూమ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నాకు వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ తెలిసిపోయింది. ఓకేనా? చివరిగా ఉందా? వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ తెలిసిపోయింది. ఓకేనా? సో దీన్ని బట్టి నేను డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. ఎలా చెప్పొచ్చు? నాకు మెటా సెంటర్ హైట్ కూడా చెప్పాను, సారీ పొజిషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాలెన్స్ కూడా చెప్పేయచ్చు, ఎంత హైట్లో ఉందని. ఎలా చెప్తాను? నాకు వాల్యూమ్ ఎలా రాయొచ్చు? ఈ వాల్యూమ్ని అసలు వాల్యూమ్ని ఎలా రాయొచ్చు? డెప్త్ ఇంటూ హైట్ ఇంటూ లెంత్ కింద రాయొచ్చు, అంతేనే కదా. సో లెంత్ ఈజ్ సేమ్, అలాగే డెప్త్ విడ్త్. సో ఇందులో హైట్ ఉండించండి, లెంత్ కాదు. డెప్త్ ఇంటూ విడ్త్ ఇంటూ లెంత్, అంతే కదా. ఎందుకంటే డెప్త్ హైట్ రెండు ఒకలానే వస్తాయి. సో అందుకని నేను హైట్ తీసాను. డెప్త్ ఇంటూ విడ్త్ ఇంటూ లెంత్. నాకు విడ్త్ చేంజ్ అవ్వదు, ఓకే, విడ్త్ సేమ్ ఇమర్జ్ అవుతుంది. అర్థమవుతుందని చెప్పింది. ఇది చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్కి వెళ్ళింది అనుకోండి, ఈ లెంత్ చేంజ్ అవ్వదు, ఈ లెంత్ ఎంత ఉంటుంది, అలాగే ఈ విడ్త్ కూడా ఉంటుంది. నాకు ఏది చేంజ్ అవుతుంది? పైన ఈ డెప్తే చేంజ్ అవుతుంది. అది ఎంత అవుతుంది లేదు అనేది డెప్త్లో, అంటే మనకి డెప్త్ చేంజ్ అవుతుంది. అందుకనే ఇప్పుడు చూడండి ఒకసారి, వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ ఇంకొక ఎలా రాయొచ్చు? వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ ఇది డైరెక్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ రాయాల్సింది. వాల్యూమ్ ఎంత స్టెప్ ఎక్స్ట్రా పడుతుంది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఇంటూ విడ్త్ ఇంటూ లెంత్. ఇప్పుడు చూడండి ఒకసారి, వాల్యూమ్ ఆఫ్ రాయండి ఇంకా వాల్యూమ్ అంటే ఇది యాక్చువల్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాటర్
డిస్ప్లేస్ డెప్త్ సో మనకి దాన్ని హెచ్ అనుకున్నాం ఓకేనా. విడ్త్ ఆల్రెడీ ఇచ్చాడు వాడు, ఎంత ఇచ్చాడు, సో 2.5 అంటే ఆ బ్లాక్ యొక్క విడ్త్ వాటర్ యొక్క విడ్త్ కూడా అవుతుంది ఇంటూ లెంత్ 6.0. సో ఇప్పుడు చూస్తే నాకు వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ 14.625, దట్ ఈస్ 14.625 is equal to h into 2.5 into 6.0. ఇప్పుడు h ఎంత వచ్చినప్పుడు ఎంత హైట్ ఎలా అయింది 0.975 అసలు హైట్ ఎంత ఉంది, ఎంత హైట్ ఉంది, డెప్త్ ఎంత ఉంది 1.5 మీటర్స్. 1.5 కన్నా తక్కువ వచ్చిందా రాదు. ఇప్పుడు ఎంత ఇమ్మర్స్ అయింది 0.975 అప్రాక్సిమేట్ 1.5 లో 1 మీటర్ టిప్ అయింది. ఇప్పుడు ఎంత ఇమ్మర్స్ అయిందో తెలిసింది, అంటే ఎంత వాటర్లో ఈ బ్లాక్ ఉందో తెలిసింది. దాన్ని బయట చేసామనుకోండి బయాన్స్ వచ్చేసింది. ఓకేనా, అర్థమైందా. సో బయాన్స్ పాయింట్ పొజిషన్ ఆఫ్ ఇక్కడ రాయండి, పొజిషన్ of center of so buoyancy is equal to h by 2, that is equal to 0.975 by 2 and 0.4875 meters on the height లో ఏదుంది బయాన్స్ అన్నమాట. అంటే ఇదంతా వచ్చి మనకి ఇక్కడ 0.47 meters వచ్చింది. ఓకే, అసలు ఉన్నది ఎంత హైట్ 1.5 లో వాటర్లో ఉన్నది ఎంత ఉంది, వాటర్లో ఎంత ఉంది బ్లాక్ 0.97 అంత హైట్ వాటర్ ఉంది, దాంట్లో బయాన్స్ ఎంత ఉంది 0.487. ఓకేనా, ఇలా చేయాలి. ఒకసారి మళ్ళీ చెప్తాను, చూడండి ఒకసారి. నాకు ఆడేమన్నాడు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ మునిగింది, ఎంత వాల్యూమ్లో వుడెన్ బ్లాక్ ఎంత వాల్యూమ్ మునిగింది దాంట్లో అడిగాడు. ఓకే, అండ్ పొజిషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ బయాన్స్ అనేది ఎంత ఇమ్మర్స్ అయితే దాన్ని బయటనే బయాన్స్ అంటారు, మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు బయాన్స్ పాయింట్స్ ఎక్కడ ఉంది, ఈ పాయింట్ అంటే ఏంటంటే ఈ పాయింట్ మీదే టోటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అడిగాడు వుడెన్ బ్లాక్ ఆఫ్ ద విడ్త్ ఇచ్చాడు, డెప్త్ ఇచ్చాడు, అలాగే డెన్సిటీ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేయండి. 22 అసలు ఎంత ఉందో చెప్తాను మనకు 22.50. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అసలు ఆ బ్లాక్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేశారు, ఎంత వాల్యూమ్ ఉన్నది దీని ద్వారా. అన్నిటిని మళ్ళీ చేసుకుంటే వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ వచ్చేసింది. ఇప్పుడు ఇది వాటర్లో వేస్తే ఎంత మిగిలిందనేది చెప్పాలి, ఇది క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఒకసారి, వాటర్ వుడెన్ బ్లాక్ W ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వుడెన్ బ్లాక్. అసలు వెయిట్ ఎంత వెయిట్ ఉందో తెలుసుకోండి క్వశ్చన్. ఆ వెయిట్ని బట్టే కదా వాటర్ అనేది మునిగింది, ఎంత మునిగింది అనేది తెలిసింది. ఇప్పుడు బాగా వెయిట్ తక్కువ ఉందనుకోండి, సో నాకు తక్కువే మునిగింది. సో దానికోసం ఫస్ట్ వెయిట్ ఎంత ఉందో చూడండి ఫస్ట్. సో అందుకనే వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఫైండ్ అవుతుంది, దట్ ఈస్ రో జీబీ అని మనకు తెలుసు. రో జీబీ డెన్సిటీ తెలుసు కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. రో అంటే డెన్సిటీ ఆఫ్ ద వుడెన్ బ్లాక్, జీ సెంటర్ ఆఫ్ బ్లాక్, వి ఇస్ వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్. అన్ని సబ్మిట్ చేయండి. నాకు ఎంత వెయిట్ అప్లై అవుతుంది 14.14347 బై 9.81 ఇది కేజీలు వచ్చేస్తుంది. దాంతో ఎన్ని కేజీలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ 1400
14,397 ఉంది పాయింట్ ఇప్పుడు బయట వేస్తే వస్తుంది. ఓకేనా, ఇది కేజీలు ఉన్నదని చెప్పించుకున్నాం. అంత వెయిట్ అప్లై అవుతుంది. ఇంత వెయిట్ అప్లై అవుతుంది కాబట్టి ఈ ఫోర్స్ తగ్గట్టే ఈ వాటర్ డిస్ప్లేస్ చేస్తుంది. సో అందుకనే అది రాసి వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే అదంతా డిస్ప్లేస్ అయ్యింది. వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ బ్లాక్ ఇది ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, వాటర్ కూడా అదే ఫోర్స్ యాక్ట్ అవుతుందని చెప్పాలంటే ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్ తెలిసిపోయింది. 14,3471 అని ఫోర్స్. ఓకే, ఈ ఫోర్స్ దగ్గర నాకు ఫోర్స్ డిస్ప్లేస్ ఫోర్స్ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఏం చేస్తారు, వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అని ఐడెంటిఫై చేసేది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్, అంటే అది అప్లై చేసే బ్లాక్ మీద అప్లై చేసే ఫోర్స్ బై వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అంటే వాటర్ గురించే ఉన్నది కాబట్టి వాటర్ తీసుకోండి. సో చేస్తే వెయిట్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ వాటర్ డిస్ప్లేస్ 143471 బై వాటర్ డెన్సిటీ. సో కే రో నుంచి నాకు 14.623/5 మీటర్ వచ్చింది. సో నాకు వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్ తెలిసిపోయింది. అసలు వాల్యూమ్ ఎంత ఉంది, మనం బ్లాక్ వాల్యూమ్ 22.50 ఉంటే మీటర్ క్యూబ్ ఉంటే మనకి ఎంత డిస్ప్లేస్ అయింది 14.625 మీటర్ క్యూబ్ అంత మనకి ఇమ్మర్స్ అయింది, తెలిసిపోయింది. సో ఇప్పుడు వాల్యూమ్ అంటే మనకు తెలుసు, వాల్యూమ్ ఈక్వల్ టు డెప్త్ ఇంటూ విడ్త్ ఇంటూ లెంత్ అని నాకు తెలుసు. సో నేను చూడండి వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు డెప్త్ అన్న హైట్లో అనుకుంటాం ఇంటూ విడ్త్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే విడ్త్ ఎంత చేంజ్ అవుతుంది ఇది. అండ్ ఎప్పుడైనా హైట్ వ్యారీ అవుతుంది కానీ సో ఫ్లాట్ లెంత్ వ్యారీ అవుతుంది, విడ్త్ వ్యారీ అవ్వదు. సో అందుకనే యాసిటీస్ వేసుకుని 2.5 ఉండే బ్లాక్ చెప్పే డీవియేషన్ తీసుకుంటే సరిపోతుంది, వేసుకున్నాం. సో దీంట్లో నుంచి పిచ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది హైట్ ఏంటంటే ఇది హైట్ టోటల్ ఇమ్మర్స్ హైట్, ఇందులో వచ్చిన హైట్, దీన్ని బయట చేస్తే 5 ఇంచెస్ వచ్చేసి. ఓకే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ.